మనం ఆమ్లవర్షం అని దేన్ని అంటామంటే ఎక్కువ ఆమ్లాలు కలిగి ఉన్న వర్షాన్ని మనం ఆమ్లవర్షం అంటాం. ఈ ఆమ్లాలు అనేటి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ నుంచి కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంలుగా ఏర్పడతాయి. ఇవి భూమి మీదకి చేరితే దీన్ని మనం ఆమ్లవర్షం అంటాం. ఈ ఆమ్లవర్షం వల్ల మనకి భవనాలు, చారిత్రక కట్టడాలు, మొక్కలు మరియు జంతువులకి నష్టం అనేది కలుగుతుంది. ఇకపోతే మనకి ఆమ్లాలు నీలి లిట్మస్ని ఎరుపు రంగులోకి మరియు క్షారాలు అనేటి ఎరుపు లిట్మస్ని నీలి రంగులోకి మారుస్తాయి. అయితే ఆమ్లము క్షారంతో కలిస్తే ఏమవుతుందో చూద్దాం. దానికి మనం ఫినాప్థలిన్ అనే సూచికను వాడతాం. ఇది మనకి ద్రావణం క్షారయుతంగా ఉన్నప్పుడు ఫినాప్థలిన్ అనేది గులాబీ రంగునిస్తుంది. ద్రావణం ఆమ్లయుతంగా ఉంటే రంగులేనిదిగా ఉంటుంది. నీలి లిట్మస్లో అయితే ఆమ్లాలు ఎరుపు రంగుని, క్షారాలు నీలి రంగునిస్తాయి. ఫినాప్థలిన్ సూచిక వాడినప్పుడు ఆమ్లాలకు రంగు అనేది ఉండదు, క్షారాలకు గులాబీ రంగు అనేది ఉంటుంది. ఆమ్లం, క్షారం రెండు తటస్థీకరించినప్పుడు మనకి ఏర్పడే కొత్త పదార్థాన్ని మనం లవణం అంటాం. ఆ లవణ